హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 53 కి అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చరికి ఆగస్ట్ 5, 2024. టైం వచ్చరికి 6:30 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు నాకు క్రేజీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే గైస్. ఇవాళ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి. ఇన్ఫినిక్స్ ఇవాళ మన ఇండియాలో అయితే ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయడమే జరిగింది గైస్. ఈ మొబైల్ యొక్క పేరు వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ నోట్ 40X అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ తీసుకొచ్చారు. మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ తీసుకొచ్చారు. 110 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తీసుకొచ్చారు. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ అంతా కూడా ఏదైతే ఐఫోన్ అయితే ఉందో సో దాని లాగైతే కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకో విషయం అయితే ఉంది మొబైల్ లో. బేస్ వేరియంట్ మీకు అయితే 8GB ప్లస్ 256GB తీసుకొస్తున్నారు. సో ప్రైస్ కూడా చాలా మంచి ప్రైసింగ్ లో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. 13499 తీసుకొచ్చారు. హై వేరియంట్ మీకు 12 ప్లస్ 256GB అయితే ఉంటుంది. అది మీకు 1449 తీసుకొచ్చారు. ఆగస్ట్ 9th నుంచి మీకు అయితే సేల్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకసారి మొబైల్ అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే లావా దగ్గర నుంచి. సో లావా ఇవాళ అయితే లావా యువా స్టార్ ఒక 4G మొబైల్ యొక్క ఫోటోస్ అనేవి లీక్ కావడమే జరిగింది. ఇందులో మీకు 6.75 ఇంచెస్ AMOLED డిస్ప్లే, ఆక్టోకోర్ ప్రాసెసర్, 30 మెగాపిక్సెల్ కెమెరా, అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ, 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో ఇక మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక 5,999 కి తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు లావా అయితే 4G మొబైల్ తో తీసుకొస్తుంది అనమాట. సో ఎందుకు అయితే నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒక 2000 వేసుకుంటే మనకు ఒక 5G మొబైల్ అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు 4G మొబైల్ ని ఎవరైతే పట్టించుకోరని నా అభిప్రాయం అయితే. సో ఎనీవే మనకైతే త్వరలో అయితే లావా దగ్గర నుంచి ఒక 4G స్మార్ట్ ఫోన్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ దగ్గర నుంచి అనమాట. రేపు ఆగస్ట్ 21 రోజు అయితే మన ఇండియాలో అయితే ఐక్యూ Z9 సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు కదా. 2 మొబైల్స్ మనకైతే తీసుకురాబోతున్నారు అనమాట. ఐక్యూ Z9s అంతేకాకుండా ఐక్యూ Z9s Pro మొబైల్స్ తీసుకొస్తున్నారు. సో ఇవాళ 2 మొబైల్స్ యొక్క కూడా కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ వీటి అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది అనమాట. Z9s ఉందో మనకు అందులో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. Z9s Pro లో మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకైతే రెండిట్లో కూడా 50 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. 2 మొబైల్ కూడా సేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా మనకు సేమ్ అయితే ఉంటుంది అనమాట. 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 4500 nits వరకు అయితే ఉంటుంది అనమాట బ్రైట్నెస్ లెవెల్ అనేది. సో ఈ మొబైల్స్ యొక్క కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ ఇవాళ అయితే బయటికి రావడం అయితే జరిగింది అనమాట. సో ఐక్యూ Z9s సిరీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే నాయిస్ దగ్గర నుంచి అనమాట. సో నాయిస్ మనకు మంచి ప్రోడక్ట్ తీసుకొస్తుంది కదా. సో ఇవాళ మన ఇండియాలో ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. సో నాయిస్ ఫిట్ అల్ట్రా 3 ల్యూమినరీ అనే పేరుతో ఒక స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ లో మీకైతే 1.90 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కావచ్చు. 110 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాచ్ యొక్క స్పెషల్ గురించి మాట్లాడుకుంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తీసుకొస్తున్నారు అనమాట. సో IP68 రేటింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు 7 days పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి మీకు 3000 కి అయితే ఈ వాచ్ అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో మీకు బ్లాక్, గ్రీన్, బ్లూ, బ్రౌన్ కలర్స్ లో మీకు అయితే ఈ వాచ్ అయితే వస్తుంది అనమాట. సో ఇవాళ మన ఇండియాలో అయితే సో నాయిస్ ఫిట్ అల్ట్రా 3 వాచ్ ని అయితే నాయిస్ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ దగ్గర నుంచి అనమాట. షామీ అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొస్తుంది అనమాట. ఏవైతే పోకో, షామీ, రెడ్మీ మొబైల్స్ అయితే ఉంటాయో వాటిలో మనకు వర్షన్ వచ్చేసి HyperOS అయితే ఉంటుందని కదా. సో HyperOS 2.0 లో మనకైతే కెమెరా డిటెక్షన్ ఫీచర్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. సో దీని అయితే కెమెరా స్కాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ అప్డేట్ లో మీకు అయితే మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అయితే సో మీకు డౌట్ అనిపించినప్పుడు ఏమైనా కెమెరాస్ హైడ్ చేసి ఉన్నా లేకపోతే సంథింగ్ మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఈ ఫీచర్ యూజ్ చేసి మీరు అయితే వాటిని అయితే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి ఒక ఫీచర్ మనకైతే HyperOS 2.0 లో వీళ్ళు తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళ బయటికి రావడం జరిగింది. ఇది ఒక మంచి మూవ్ అనమాట. ఎందుకంటే మనం ఇతర అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం కంటే మన ఫోన్ తోనే మనం అయితే డిటెక్ట్ చేయొచ్చు అనమాట ఎక్కడైనా మనకు స్పై కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి. సో అదొక మంచి ఫీచర్. మీకు ఇలా అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో యాపిల్ 16 లాంచ్ అవ్వలేదు, మనకు 17 గురించి అయితే అప్డేట్స్ అయితే రావడం మొదలైపోయాయి అనమాట. సో iPhone 17 మనకైతే
కెమెరా ఏదైతే ఫ్రంట్ కెమెరా అయితే ఉందో అది అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పేసి లీక్స్ అయితే రావడం జరిగింది. మీకు ఐఫోన్ 15 లో మీకు అయితే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది కదా, ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లో మనకైతే 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొస్తున్నారు అని చెప్పేసి అప్గ్రేడ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ న్యూస్ కూడా మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. యాపిల్ 16 సిరీస్ కోసం మనం చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా, ఆ వెయిట్ అనేది అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకైతే లీక్స్ ప్రకారం సో ఐఫోన్ 16 సిరీస్ మనకైతే సెప్టెంబర్ 10th కి అయితే లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఐఫోన్ 15 మనకైతే సెప్టెంబర్ 12 కి లాంచ్ చేశారు. 2 రోజుల ముందే మనకైతే ఐఫోన్ 16 అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ట్యూస్డే రోజు మనకైతే ఈ మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఎటకేలకి మనకు లాంచ్ అయితే మంచి విషయమే అనమాట. సో చాలా ఏ అప్గ్రేడ్స్ తో డిజైన్స్ తో మనకైతే 16 సిరీస్ అయితే వస్తుంది కదా. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో కంపేరింగ్ టు 15 సిరీస్ వరకు ఇప్పుడు ఐఫోన్ 16 లో ఏ విధంగా అయితే చూద్దాం. ఈ మొబైల్స్ మనకైతే సెప్టెంబర్ 10 కి అయితే లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి అనమాట. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రేపటి నుంచి మనకైతే ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్స్ అయితే తీసుకొస్తారు. అమెజాన్ ఫ్రీడమ్ సేల్, అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ మీకు ఫ్లాగ్షిప్ సేల్ అనే పేరుతో తీసుకొస్తున్నారు. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ నైట్ నుంచి వాళ్ళకైతే సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే వాళ్ళైతే ఒకసారి సేల్స్ చెక్అవుట్ చేసుకోండి. వేరియస్ కార్డ్స్ పైన మీకు 10% డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటి నుంచి మనకైతే ఈ సేల్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి అనమాట. సో బిఎస్ఎన్ఎల్ కి ఇప్పటికే 2 మిలియన్ యూజర్స్ వరకు అయితే పోర్ట్ చేయించుకున్నారని చెప్పేసి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి కదా. వాళ్ళందరికీ కూడా అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం కదా. సో ఎటకేళ్ళకైతే ఒక అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో టెలికమ్యూనికేషన్ మినిస్టర్, అతను ఒక అప్డేట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో వచ్చే ఇయర్ మార్చ్ కల్లా మనకైతే బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. వచ్చే ఇయర్ మార్చ్ కల్లా మనం అయితే మన అన్ని మొబైల్స్ వల్ల మనము బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ అయితే చూడొచ్చు. సో ఈ విషయాన్ని అయితే ఇవాళ బయటికి రావడమే జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 53 మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.